హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ బాగా తెలుసు. సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 క్రోర్స్ గ్రాస్ దాటేసింది. సో 250 క్రోర్స్ టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. నార్త్లో, సౌత్లో ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. వెంటనే ప్రశాంత్ వర్మ లేట్ చేయకుండా జై హనుమాన్ సినిమాని స్టార్ట్ చేసేశాడు. అవును, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసినట్టు తనే స్వయంగా ఒక పిక్ పెట్టి, అంటే అది కూడా ఎప్పుడు అంటే జనవరి 22 అనమాట. అక్కడ అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవ్వగానే ఇక్కడ తన పని స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ అంతేకాకుండా తను ఒక హింట్ కూడా ఇచ్చాడు. అదేంటి అంటే ఈ సినిమాలో తేజ సజ్జా హీరో కాదు, అతను హనుమంతుడి క్యారెక్టర్. అంటే ఆ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ వేశాడు, పవర్స్ వచ్చాయి. సో అలాగే సినిమాలో ఉంటాడు, బట్ హీరో మాత్రం ఆంజనేయ స్వామి అని చెప్పి అతను రివీల్ చేసేసాడు. బట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారు? ఎందుకంటే హనుమాన్ సినిమాలో మనం చూసాము అంటే ఒక గ్రాఫికల్ అవతార్ని మనకు చూపించారు తప్ప అక్కడ ఎవరు ప్లే చేస్తున్నారు ఎవరికి అర్థం కాలేదు. సో ఫస్ట్ అయితే టీజర్ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు ఆ కళ్ళు చూసి చిరంజీవి ప్లే చేస్తున్నాడు హనుమాన్ క్యారెక్టర్ అడిగితే కాదు అంటే కాదు అని చెప్పకుండా సో మీరు సినిమాలో చూడండి అని చెప్పాడు. బట్ సినిమాలో ఎవరికి ఏ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు హనుమాన్ క్యారెక్టర్ ఒక పెద్ద హీరో చేస్తున్నాడు అని చెప్పి ప్రశాంత్ వర్మ చెప్పాడు. మరి ఆ పెద్ద హీరో ఎవరు? బట్ అందరూ చిరంజీవి అనుకుంటున్నారు, రామ్ చరణ్ అనుకుంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు, ప్రభాస్ అనుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మీరు క్లియర్ కట్ గా ఒకసారి హనుమాన్ సినిమాలో ఆ క్యారెక్టర్ ని ఒకసారి బాగా గమనించారు అంటే ఆ ఫేస్ కట్ కొంచెం, ఆ కళ్ళు కొంచెం రానా లాగా కనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే తప్పకుండా హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ని రానానే చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? సో రానా కాకుండా ఇంకెవరైనా చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నాకు తెలిసి రానా చేస్తే కూడా అద్భుతంగా సెట్ అవుతుంది. బట్ ఇంకొకసారి చెప్తున్నాను, ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి ఆ ఫేస్ కట్ ని చూడండి, రానాతో పోల్చుకోండి. ఖచ్చితంగా అది రానా క్యారెక్టర్ అనమాట. మనకు పార్ట్ 1 లో రివీల్ చేయలేదు. సో పార్ట్ 2 లో ఆ హైప్ ని అలాగే పెట్టి రివీల్ చేస్తారనిపిస్తుంది. సో మరి రానా కాకుండా కూడా ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది? చిరంజీవినా, రామ్ చరణ్, ప్రభాసా? దాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.